యాజ్ ద సేమ్ స్టాఫ్ ఈ మధ్యలో కొద్దిగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ జరిగింది. కానీ ఈ డిపార్ట్మెంట్ని, ఈ ల్యాబ్ని, ఈ ఇన్స్పెక్షన్ అథారిటీ సంఖ్యని ఎంతైనా పెంచాల్సింది అధ్యక్ష. అదే రకంగా బ్రాండింగ్ ఆఫ్ హాస్పిటల్స్ చాలా ముఖ్యం. బ్రాండింగ్ అనేది టుమారో కామన్ మ్యాన్ షుడ్ ఓన్ దిస్ హాస్పిటల్, ఇది నాది, నేను చాలా కంఫర్టబుల్గా పోవచ్చు, నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అది హెచ్ఆర్ఏ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, డ్రగ్సే కానీ, అన్ని రకాలుగా కూడా నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది నా దవాఖానా, నా హాస్పిటల్. అది ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ, టెరిషరీ హాస్పిటలే కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కానీ. సో బ్రాండింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు స్ట్రెంగ్థన్, ఇంట్రడ్యూస్ అధ్యక్ష. ఇందులో ఈ ఎన్సిడిలో అన్నిట్లో ముఖ్యంగా ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్లో సంఖ్య పెరుగుతున్నది, గ్రాఫ్ పెరుగుతున్నది. 2 రకాల డయాబెటీస్, టైప్ ఏ, టైప్ బి. తర్వాత ఈ హైపర్ టెన్షన్, మన హ్యాబిట్స్, దీనివల్ల క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఎఫెక్ట్ అవుతున్నది. దిస్ ఈజ్ అగైన్ లీడింగ్ టు డయాలసిస్. అధ్యక్ష, we have established 35 NCD clinics in each GGH, exclusive NCD clinics. క్యాన్సర్ తోటి మనం పోరాడాలి, సామాన్యుని కాపాడుకోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో సుమారు 46,000 మంది క్యాన్సర్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ అధ్యక్ష. రాబోయే కాలానికి ఇంకో 4-5 సంవత్సరాల్లో ఇట్ విల్ క్రాస్ ఆల్మోస్ట్ 70,000. దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? సో అర్లీ స్క్రీనింగ్ అండ్ డిటెక్షన్, ప్రివెంటివ్ మెజర్స్, క్యూరేటివ్ మెజర్స్, ప్యాలియేటివ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలను ఏర్పాటు చేయాలి. తరువాత రీజనల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి విత్ బంకర్ ఫెసిలిటీస్. 4 ఏర్పాటు చేయాలి, ఈచ్ కాస్టింగ్ అబౌట్ నియర్లీ 35 to 40 crores. విత్ లీనియర్ యాక్సలరేటర్ దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, తెలంగాణ ఈజ్ గ్రోయింగ్, కనెక్టివిటీ పెరిగింది, హైవేస్ విస్తరించబడ్డాయి. దీనికి తోడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున సంఖ్య పెరుగుతున్నది ప్రమాదాలది. దీనికి ఏ రకంగా ఆ గోల్డెన్ అవర్లో ఏ రకంగా ప్రమాదానికి గురైన ఆ వ్యక్తి, ఆ మనిషిని మనం కాపాడుకోవాలనేది ఒక ఆలోచన అధ్యక్ష. ఈ ట్రామా సెంటర్ అనేది అట్లీస్ట్ యావరేజ్గా ఒక పాలసీ తీసుకునేసి ఎవ్రీ 35 kilometers ఆర్ 40 kilometers 1 trauma center at the cost of say about 4.5 to 6 crores. ఓవరాల్గా మేము సర్వే చేసి ప్లానింగ్, జియోగ్రాఫికల్ ప్లానింగ్ చేసుకుంటే ఇట్ ఈస్ కమింగ్ టు అబౌట్ 74 to 80 ట్రామా సెంటర్స్ అధ్యక్ష. ఈ ట్రామా సెంటర్స్ తోటి అగైన్ ఆ బ్లాక్ స్పాట్, ఎక్కడైతే యాక్సిడెంట్ తరచుగా జరుగుతుందో ఆ బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి అక్కడ అంబులెన్స్ని ఏర్పాటు చేస్తే, ఈ అంబులెన్స్లో కూడా ఈ మధ్యలో ఎక్కువ పెంచాము అధ్యక్ష. సుమారు అడిషనల్గా 136 ambulances have been introduced and another 77 ambulances are needed for Telangana. ఈరోజు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది ఫ్రమ్ 18 minutes ఇట్ హెస్ కమ్ టు 13 minutes. అదే రూరల్ ఏరియాస్లో ఫ్రమ్ 20 minutes ఇట్ హెస్ కమ్ టు 14 minutes. ఇది ఇంకా తగ్గించాలి. అల్టిమేట్లీ
ఆ యాక్సిడెంట్కు గురైన ఆ వ్యక్తిని, ఆ మనిషిని వితిన్ హాఫ్ అన్ అవర్లో వీ షుడ్ బ్రింగ్ హిమ్ ఇన్ టు దట్ ట్రామా సెంటర్. ఆల్ కేర్ షుడ్ బీ టేకన్. ట్రామా మళ్ళీ 3 స్టేజ్లలో ఉంటుంది అధ్యక్ష. లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1. లెవెల్ 3లో మనం ట్రామా సెంటర్, లెవెల్ 2లో జీజీహెచ్, లెవెల్ 1లో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకెళ్తున్నాం. ఫస్ట్ మనము ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాలి అనేది ఒక సదుద్దేశం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష మనకు డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. డయాలసిస్ సెంటర్స్కు అవసరం ఉంది వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్స్. వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్స్ మనకు 3 ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్లోనే ఉన్నాయి. ఓ సామాన్యుడు డయాలసిస్కు సంబంధించి ఆ వాస్క్యులర్ ప్రొసీజర్కు రావాలంటే హైదరాబాద్కు రావాలి. ఆ ఇబ్బంది పడకుండా ఇంకా 4 వాస్క్యులర్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీ ద్వారా అది ఎంజిఎంఏ కానీ, ఖమ్మంఏ కానీ, మహబూబ్ నగర్ అండ్ ఆదిలాబాద్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ తెలంగాణ, విత్ హైదరాబాద్ హ్యావింగ్ ద అదర్ వాస్క్యులర్ సెంటర్స్ అధ్యక్ష. ఇంకో అడిషనల్గా